జానపద చిత్రాలన్నీ మినిమం గ్యారంటీ సినిమాలుగా ఆడుతున్న రోజుల్లో వచ్చిన తమిళ డబ్బింగ్ జానపద చిత్రం రత్నగిరి రహస్యం 1957 సెప్టెంబర్ 27న విడుదలయ్యింది. మూల నిర్మాణ సంస్థ పద్మిని పిక్చర్స్. తెలుగులో డబ్బింగ్ చేసింది చందమామ ఫిలిమ్స్. దీనికి మూలమైన తమిళ చిత్రం తంగమలై రహస్యం 1957 జూన్ 29న విడుదలైతే, దానికి సమాంతరంగా నిర్మాణమైన కన్నడ చిత్రం రత్నగిరి రహస్య 1957 ఫిబ్రవరి 26నే విడుదలయ్యింది. అంతవరకు నటుడిగా కొనసాగుతున్న బిఆర్ పంతులు గారికి నిర్మాత, దర్శకుడిగా ఇవే తొలి చిత్రాలు. ఆ రోజుల్లో వచ్చిన చాలా జానపద చిత్రాలకు భిన్నమైన కథ. అలకాపురి సామ్రాజ్య చక్రవర్తి ఆదిత్యుడు తన సామంతరాజ్యం మంగళపురి యువరాణి నందినిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. పొరబాటున నందిని చెలికత్తె కుముదను పెళ్లి చేసుకుంటాడు చక్రవర్తి. వాళ్లకు ఒక కొడుకు కూడా పుడతాడు. నందిని ఆదిత్యుడి మీద పగబడుతుంది. మంత్రగాడు మహేంద్రుణ్ణి పెళ్లి చేసుకుని అతడి దగ్గర నుంచి మంత్రగుళికలు సంగ్రహిస్తుంది నందిని. వాటి సాయంతో ఆదిత్యుణ్ణి మణిమాలగా, కుముదినిని బిచ్చగత్తెగా మార్చివేస్తుంది. ఆదిత్య, కుముదినిల ఏకైక సంతానమైన మగబిడ్డను అడవిలో వదిలేస్తుంది నందిని. నందిని, మహేంద్రుడు కలిసి రాజ్యాన్ని చేజిక్కించుకుంటారు. అడవిలో పెరిగి పెద్దవాడైన ఆ కుర్రవాడు విక్రముడు అడవి బిడ్డగా పెరుగుతాడు. అముద అనే యువతి విక్రముణ్ణి మామూలు మనిషిగా తీర్చిదిద్దుతుంది. విక్రముడు, అముదలు కలిసి నందిని, మహేంద్రుల ఆటలకు ఎలా అడ్డుకట్ట వేస్తారు, విక్రముడి అమ్మానాన్నలకు మళ్లీ ఎలా మామూలు రూపాలు వస్తాయి, ఇది మిగతా కథ. తెలుగు డబ్బింగ్ మాటలు, పాటలు శ్రీశ్రీగారు రాస్తే, సంభాషణల దర్శకత్వం శ్రీశ్రీగారి భార్య సరోజినీదేవి, సంగీతం ఎం సుబ్రహ్మణ్యరాజు, టిజి లింగప్ప. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలు ఆదిత్యుడిగా నంబియార్, అతడు వివాహమాడిన కుముదినిగా ఎంవి రాజమ్మ, వాళ్లమీద పగబట్టిన నందినిగా టిఆర్ రాజకుమారి, ఆమె పెళ్లాడిన మంత్రగాడుగా పిఎస్ వీరప్ప, అడవిపాలైన యువరాజు విక్రముడిగా శివాజీ గణేశన్, ఆయనకు జోడీ అముదగా జమున నటించారు. కన్నడ, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది.